ఈరోజు వీడియోలో 35 చిన్న కథ కాదు ఈ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఇదైతే మొన్న ఫ్రైడే అయితే రిలీజ్ అయింది. ఈ మూవీలో ఏంటంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క స్టోరీ అనమాట. ఒక వైఫ్, హస్బెండ్, ఇద్దరు పిల్లలు. పెద్దవాడి పేరు అరుణ్. తనకి వాళ్ళ అమ్మకి ఉన్న బాండింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో అయితే చాలా బాగా చూపించారు. ఇప్పుడు వస్తున్న సినిమాల్లో అయితే ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఏమీ లేకుండా చాలా అంటే చాలా బాగా చూపించారనమాట సినిమాని. ఎవరైనా కానీ చూడొచ్చు, పిల్లలతో సహా వెళ్ళి చూసేటట్లుగా ఉంది. అండ్ ఇందులో నివేతా థామస్ అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. తన క్యారెక్టర్ని అయితే చాలా బాగా పోషించారనే చెప్పాలి. ఇందులో అరుణ్కి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి మ్యాథ్స్లో. ఎప్పుడూ కూడా మ్యాథ్స్లో 0నే వస్తుంది. తనకి వచ్చే ఒకే ఒక డౌట్ ఏంటో తెలుసా? 0 పక్కన 1 పెడితే అది 10 ఎందుకు అయింది అనేది తన డౌట్. ఆ డౌట్ ఎవరు అడిగినా కానీ క్లారిఫై చేయరనమాట. తననే 0 అని, మొద్దు అని, ఫండమెంటల్స్ కూడా తెలియవు అని చెప్పి తిడుతూ ఉంటారు. అలా చేసినప్పుడు అరుణ్ ఒక చిన్న మిస్టేక్ చేస్తాడు. ఏంటి అంటే వాళ్ళ మ్యాథ్స్ టీచర్తో కొంచెం మిస్బిహేవ్ చేస్తాడు. దానివల్ల వాళ్ళ మ్యాథ్స్ టీచర్కి కొంచెం యాక్సిడెంట్ అవుతుందన్నమాట. దానివల్ల వాళ్ళ ఇంట్లో పేరెంట్స్కి కూడా తెలిసి కొంచెం హర్ట్ చేస్తారు. తనని హర్ట్ చేయడం వల్ల తనైతే ఇంట్లో నుండి పారిపోతాడు. కానీ మళ్ళీ దొరికిపోతాడు వెంటనే. ఆ దొరికిపోయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కొంచెం గొడవలు వచ్చేసి తనతో 35 మార్క్స్ కనుక నువ్వు మ్యాథ్స్లో తెప్పిస్తేనే మన ఇద్దరి మధ్య మాటలు అని చెప్పి వాళ్ళ హస్బెండ్ తనతో కండిషన్ పెడతాడు. ఇందులో నివేతా థామస్ అయితే 10th క్లాస్ అయితే ఫెయిల్ అయిపోయి ఉంటుందన్నమాట. సో నువ్వేమో 10th ఫెయిల్, కొడుకేమో 5th ఫెయిల్ అని చెప్పి వాళ్ళ నాన్న ఎగతాళి చేస్తాడు. అండ్ ఇంకోటి ఏంటి అంటే స్కూల్లో కూడా తన్ని సస్పెండ్ చేస్తాడు అరుణ్ని, మ్యాథ్స్ టీచర్తో కొంచెం మిస్బిహేవ్ చేసినందుకు. అందుకోసం అని చెప్పి కానీ వాళ్ళ స్టూడెంట్స్, వాళ్ళ క్లాస్లో స్టూడెంట్స్ అందరూ కూడా అరుణ్కి సపోర్ట్ చేస్తారు. అరుణ్కి సపోర్ట్ చేయడం వల్ల ఆ మ్యాథ్స్ టీచర్కి కోపం వస్తుంది. ఆ మ్యాథ్స్ టీచర్ వచ్చేసి తనకి ఈసారి యాన్యువల్ ఎగ్జామ్లో 35 మార్కులు కనుక వస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను తనని అని చెప్పి చెప్తాడు. దాంతో ఇప్పుడు స్టోరీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆ 35 మార్కులు తన కొడుక్కి తెప్పించడం కోసం 10th క్లాస్ ఫెయిల్ అయిన తన తల్లి మళ్ళీ ఎలా చదివింది, ఎలా తనని 1st నుండి 5th వరకు మ్యాథ్స్లో ఫండమెంటల్స్ అన్నీ నేర్పించింది, ఎలా తన కొడుకుని పాస్ చేయించింది అనేది ఈ యొక్క మూవీ అనమాట. మ్యాథ్స్ అనేది బట్టి పట్టడం కాదు, నేర్చుకోవడం అని చెప్పి ఈ మూవీలో అయితే చాలా అంటే చాలా బాగా చూపించారనే చెప్పాలి. ఫైనల్గా నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. మీలో ఎవరైనా కానీ ఈ మూవీ చూసారా లేదా అనేది అయితే నా కామెంట్లో చెప్పండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. ఇప్పుడు వస్తున్న మూవీస్లో ఎటువంటి సీన్స్, మంచి మంచి సీన్స్తో ఈ మూవీ అయితే డిజైన్ చేశారు. 35 అంటే నేను ఫస్ట్ ఏజ్ అనుకున్నాను, కాదు పాస్ మార్క్స్ అనమాట. 35 చిన్న కథ కాదు. మూవీ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా మూవీ అయితే చూసేయండి. అండ్ ఇందులో అయితే వాళ్ళ మమ్మీకి కొడుక్కి ఉన్న బాండింగ్ మాత్రం చాలా అంటే చాలా బాగా చూపించారనమాట. ఫన్ కూడా చాలా బాగుంది. మనమైతే 90s కిడ్స్ అయితే మాత్రం వాళ్ళ యొక్క మెమరీస్లోకి అయితే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అంత బాగా చూపించారనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ యొక్క మూవీ రివ్యూ అయితే చాలా బాగుంది. ఒకసారి థియేటర్కి వెళ్ళి చూస్తే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తారనమాట. ఫైనలీ దిస్ ఈస్ ద వీడియో అబౌట్ చిన్న కథ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్రియాంక అండ్ క్యూటీ వ్లాగ్స్. బాయ్ బాయ్.